అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా లేకపోతే సిద్ధంగా ఉండండి. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి సిద్ధపాటు చాలా అవసరం. 6వ పాఠ్య భాగంగా యేసు ప్రభు రాకడ గూర్చి, ఆయన శ్రమానుభవం గూర్చి తెలియజేసిన జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జకర్యాతో అంత్య దినములలో, దేవుని యొక్క రాకడ దినాలలో మనుషులు ఎలా ఉంటారు, ఆ సమయంలో దావీదు సంతతి నుండి వారిని రక్షించడానికి ఊట ఒకటి తీయబడును అని వ్రాయబడి ఉన్నది. అదే జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో, నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి గాయాలు ఎవరి ద్వారా కలుగుతున్నాయి? ఆయనను ప్రేమించిన వారి వల్లనే కలుగుతూ ఉన్నాయి. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొంతమంది సేవకులకు, సంఘ కాపరులకు, ఆ సంఘ కాపరి ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని ఎక్కువగా ప్రభువులోనికి నడిపిస్తాడో, ప్రభు మాటలను నేర్పిస్తాడో, వాళ్ళే ఆ సేవకునికి గాయాన్ని చేస్తూ ఉంటారు. అది ఎప్పటికీ మంచిది కాదు. కాబట్టి దేవునికి స్తోత్రం, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఎవరు నిన్ను గాయపరిచినారనంటే యేసు ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించిన వారే నన్ను గాయపరిచినారని అంటున్నాడు. అదేవిధంగా జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. పై 3 వచనాలను పరిశీలిస్తే జకర్యా యేసు ప్రభు వారి యొక్క ఉద్భవము, ఆయన శ్రమపడుట, తిరిగి లేచుట మరియు ఆయన రాకడ, 2వ రాకడ గూర్చి వివరముగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరియు దర్శనం ద్వారా చూస్తూ ఉన్నాడు. దేవుని దర్శనము చూపిస్తుంటే జకర్యా చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు ఈ భూమి మీద అరుదించేది నిజం, మరియు మరలా తిరిగి వచ్చేది నిజం. ఆయన ఒలీవ కొండ మీద అడుగు పెట్టడముతోనే ఒలీవ కొండ 2గా చీలిపోవడము, ఒక పెద్ద లోయ ఏర్పడము, ఇవి ఖచ్చితంగా జరగబోయేవి. అంటే జరగబోయేవి కూడా జకర్యా తెలియజేస్తున్నాడు. 2వ రాకడ యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమేమి అవుతుంది, ఆయన ఎక్కడ దిగుతాడు, ఎలా లోయ పడుతుంది, పెద్ద లోయ, అదంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు రాకడ కొరకు నీవు సిద్ధపడుచున్నావా? ప్రతిరోజు మనల్ని మనము సరిచేసుకుంటూ సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడకపోతే ఈరోజు ఈ మాటల ద్వారా నీవు సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. అనేక ప్రాంతాలలో ఈ రోజులలో చూస్తుంటే భయంకరమైన సంఘటనలను ప్రతి ఒక్కరు వింటున్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని రాకడ సమయంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ఈరోజు ఈ మాటలను బట్టి నీవు ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలని, ఇతరులను సిద్ధపరచాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.